ప్రకాశం జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రూపురేఖలు మారుస్తూ తెచ్చిన 2025 సంవత్సరం 197 చట్టం రద్దు చేయాలని జీవో కాపీలను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో హనుమంతునివాడపాడు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట దగ్ధం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంఘం జిల్లా ఉప అధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005ను రద్దు చేసి 2025 పేరుతో 197 బిల్లును తెచ్చారని, ఈ బిల్లు చట్టమైతే ఉపాధి హామీ చట్టం తలలేనని మొండుగా తయారు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కత్తి ఏబు పోతురాజు, మంగయ్య, గురునాథం, రాములు, దార నాగార్జున, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. నీకు నిప్పిని కూడా చేయకపోయింది నీది ఎందుకయ్యా నాయకులు దింగితే ఎట్లుండ ఏ కాడికి నా కాలమే దింగేది తప్ప వీడది అన్న అదిగో చూడు నిప్పు ఎట్ట పెట్టాలనో అటు తీసుకోవాలి. ఏంటంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చేసి ఈ ఉపాధి ఏదైతే కరువు పని పేదలకు దక్కకుండా నిధులు పేదలకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి జీవో కూడా ప్రభుత్వం లేటెస్ట్గా విడుదల చేసింది. పేరుగోరు మార్చేశారు, అనేక నిబంధనలు పెట్టారు. ఉపాధి కూలీలు కూడా ఫేస్ వ్యాప్ పెట్టి, అంటే పనికి పోయేటువంటి ఆయన ఫేస్ వ్యాప్ పెడితేనే ఆయన మచ్చరబడే పరిస్థితి. అంటే ఈ రకమైనటువంటి నిబంధనలు పెట్టడం ద్వారా రాబోయే కాలంలో ఉపాధి కూలీలను ఉపాధి పనికి దూరం చేసేటువంటి చర్యలు చేపడుతున్నారు. దీంతోపాటు ఆధార్ కార్డు లింక్ పెట్టడం, అకౌంట్కు లింక్ పెట్టడం, రకరకాల పద్ధతులతోటి ఉపాధి పని సంబంధించినటువంటి కూలీలను ఇబ్బంది పెట్టే చర్య ప్రభుత్వం తీసుకుంటుంది. దీన్ని నిరసిస్తూ జీవో దగ్నం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు చేయడం జరిగింది. ఎమ్మటి ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు వ్యతిరేకంగా ఉపాధి హామీ చట్టంలో అనేక సవరణలు చేసిందో ఆ సవరణలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వానికి